పెళ్ళైంది కదా అండి, నా కోసం ఒక గిఫ్ట్ తీసుకురండి. సరే, ఏం గిఫ్ట్ కావాలి? పెద్ద ఎక్వేరియం తీసుకొచ్చి అందులో చేపలు తీసుకురండి. డార్లింగ్, చేపలు రాత్రిపూట పడుకోవంట. పడుకోపోతే మనకు డిస్టర్బెన్స్ కదా. అమ్మో, అవి పడుకోకపోతే మొత్తం పీకి పందిరేస్తాడు మళ్ళా. పోరడు ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? మన రేంజ్ కి పార్క్ వచ్చాం, పదలానికి వెళ్దాం. పద. సోల్డ్ అవ్వడానికి నేను అమెరికా వెళ్తానండి. అంతకంటే ముందు ముంబై వెళ్ళు. ఎందుకు? మరి మొహానికి సర్జరీ చేయాలి కదా. ఏయ్, బాబు, మనో గారిని తీసుకురండి, మీ దండం పెడతాం. మొత్తం ఏంది మహిళలే ఉన్నారు ఇక్కడ. ఏందయ్యా ఇది? ఇంకొకసారి వర్షని ఏమైనా అన్నారో అమ్మా, మీ మహిళ దండం అమ్మా. ఏదో 4 పంచులు వేసుకొని బతికే ఎందుకు ఇవన్నీ నాకు? ఏమండి, మా చెల్లి ఫోన్ చేసి ఒకటే ఉరుముతుంది. ఏందంట? పిల్లలు కావాలంట. నువ్వు ఊరికి పోయి దాన్ని పంపి చెప్తా. ఏమండి, అమ్మా, పిల్లల్ని కట్టడం అంత ఈజీ కాదని చెప్తానమ్మా. మళ్ళీ ఆమా ఏమో అరుస్తారు. ఎందుకు నాకు ఈ బాధలో? మొత్తం ఊడిపోయింది మేడం, వదిలేండి అన్నట్ట. ఆయన చూడు వచ్చి దబదబా 4 పంచులు వేసుకొని పొదలో కూర్చున్నాడు పోయి. ఇంద్రజ గారు అలానే అంటాడు కానీ కట్నం ₹1 కూడా తీసుకోకుండా నన్ను పెళ్లి చేసుకున్నాడు. మరి ఇప్పుడు పొగడరు. ఇది లేదు. కట్నం గురించి మాట్లాడితే రూల్స్ రెగ్యులేషన్స్ ఏం తెలియదా? ఏమంటే జడ్జిలు చెప్తానని జడ్జిలు తెచ్చారేంటండి మీరు? అందరూ అదోలా చూస్తున్నారేంటి నన్ను? ఏంటి పని చేయండి. నువ్వు చూడటానికి నేపాల్ దానిలాగా ఉంటావు కదా. ఓకే. ఏమండి, అబ్బా కంట్లో ఆ కన్నును అలా నలుపుకో. అంత అందమైన కన్నును నలపొద్దు. నాకు ఆ కళ్ళు అంటే ప్రాణమే వర్ష. ఇది బాగుంది. వెనకాల మేము ఇంటర్నేషనల్ మీటింగ్ లో ఉన్నాం. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? ఏంటి ఆపిచ్చు? పార్కులో నువ్వు ఒక్కడే ఉంటావా? అందరు ఉంటారు. నా మొగుడు మీద చెయ్యేస్తావా? నేను ఆడవులతో మాట్లాడను. నేను ఆడవాళ్ళతో మాట్లాడతా. ఏమండి, అమ్మాయిని పట్టుకుని అబ్బాయి అనకూడదు అన్నారు. మరి అబ్బాయిని పట్టుకుని అమ్మాయి ఎలా నవ్వుతారండి? నా మొగుడు మీద చేస్తావు. సారీ. నువ్వు పక్క పో చెప్తా. ఆమె చేసిందా? పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టండి వాడి మీద. అవును, నేను కూడా చూసాను తోసేయడం. నేను చూసా. అందరూ చూస్తున్నారు. ఇంటికి వెళ్ళిపోతారు. నాకు సారీ చెప్తానే మీతో కాపురం చేస్తాను. మొగుడా, మీకో దండం పోడిన బాబు నుంచి. పద ఎలక పద. మీరేంటి సార్ ఇక్కడ? మీరేంటి ఎక్కడ ఉన్నారు? మా ఆవిడకి లారీ గుద్దేస్తే హాస్పిటల్కి వచ్చాను సార్. మా ఆవిడకు లారీ గుద్దిందని ఏం చెప్పమంటారు? ఈ డాక్టర్ ఎక్కడ ఉన్నాడు? డాక్టర్, మా ఆవిడకి ఎలా ఉంది? సారీ భాస్కర్ గారు, మీ ఆవిడ ఉంది కానీ అవయవాలు ఏవి పనిచేయట్లేదు. యాక్సిడెంట్ లో మొత్తం నుజ్జు అయిపోయాయి సార్. ఆమెకు అలాగే జరగాలే కానీ మా ఆవిడకి ఏమైందో చెప్పండి సార్. సారీ మంజల్ గారు, మీ ఆవిడ ఉంది, అవయవాలు కూడా చాలా బాగున్నాయి కానీ మీ ఆవిడే ఈ లోకంలో లేదు. మా ఆవిడ బతికే ఛాన్స్ లేదా? ఒకే ఒక్క మార్గం ఉంది. ఏంటి? వాళ్ళ ఆవిడ అవయవాలన్నీ మీ ఆవిడకు పెడితే మీ ఆవిడ బతికే ఛాన్స్ ఉంది. ఇచ్చేయండి సార్. వర్ష అవయవాలండి మీ ఆవిడకి, మీ ఆవిడ మా ఆవిడని చూసుకోవచ్చు. డాక్టర్, నేను యాక్సెప్ట్ చేశాడు, సంతకం పెట్టించండి. 6 నెలల తర్వాత ఏంట్రా అర్ధరాత్రి 12 గంటలకు ఇంట్లోకి వచ్చావు? మా ఆవిడ గుర్తొస్తుంది సార్. ఒకసారి మా ఆవిడని చూసుకుంటాను సార్. మా ఆవిడ కళ్ళు ఎంత బాగున్నాయో. మా ఆవిడ ముక్కు ఆ జుట్టుకి రంగేసింది. మా ఆవిడ జుట్టుకి ఫ్యాషన్ అండి. అబ్బ దీనికి మా ఆవిడ జుట్టు నాకు ఇచ్చేయి. జుట్టు ఇవ్వడానికి కుదరదు, వెళ్ళిపో. నేను వెళ్ళను. ఏ అమ్మా, ఇప్పుడు జుట్టుకి అలా చేసింది, తర్వాత కళ్ళల్లో ఏమైనా పడితే ఇక్కడే ఉండి మా ఆవిడ అవయవాలు కాపాడుకుంటాను నేను. సరే, వెళ్ళి కూర్చో. ఏవండి, ఈరోజు మనం ఫస్ట్ నైట్ కదా. ఏం చేసావే? రొమాంటిక్ గా పెదవి కొరకనండి. ఎవడు పేదం కొడుకుతావే నువ్వు? నాదేనండి. అది నీదని చెప్పాను. ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు, చూసుకొని చెయ్యి. అందుకే ఎట్లా పై పై ఊపుతున్నా. మా ఆవిడకి ఏమన్నా అయిందా? చంపేస్తాను. ఉప్మా తినిపిస్తాను. కూర్చున్నావరా నువ్వు?
నీకైనా బుద్ధి లేదా? ఏమండి వేడి వేడిది పెడితే నేలకు కాలిద్దని బుద్ధి ఉండాలి కదా. నేలకు చేస్తున్నావు. నీకు దండవరా, సుఖంగా కాపురం చేసుకోనివరా. మా ఆవిడ అవయాలకి ఏమన్నా అయితే ఊరుకొని చెప్తున్నాను. అంత సౌండ్ వచ్చింది, ఏం పెట్టేవాడా? నా పిల్లం కాలు మీద కాలు ఎత్తా వింటారు నువ్వు? కాలు లేకుంటే కాపురం ఎలా చేయాలరా? ఆ కాలు ఎవరిది? నా పిల్లంది. ఇవే కొరకొంచెం మొఖం దాని ఇలా నీకు అవయవాలు ఏవి ఇంపార్టెంట్ వారితో మాట్లాడి కాపురానికి ప్రిపేర్ ఉంటే నాకు పిలు. నేను అమెరికా వెళ్ళిపోతున్నా. మరి ఫస్ట్ నైట్ అవయవాలు నాయి. ఇదిగో అదంతా కాదు గాని ఇప్పుడు నీకు అవయవాలు కావాలి కదా, నీకు పెళ్ళం లేదు కదా, మరి ఇప్పుడు నన్నే పెళ్ళం అనుకోని. చిచి నువ్వు నా పిల్లం ఏంటి? నా పిల్లం బతికే ఉంది. వర్ష ఏమే మగోడిని పట్టుకొని అంతలా కొడతావు? సిగ్గుందంటే నీకు కొంచెం వల్ల నా పరువు పోయి 6 నెలలు నన్ను వదిలిపెట్టేళ్ళింది. ముగ్గురు లేకపోతే ఆ బాధ ఎలా ఉండాలో తెలియాలని ఇలా చేశాను. ఈ రోజు కూడా నా ఫస్ట్ నైట్ తప్పింది. సార్ మీ ఇన్స్పిరేషన్ తో ఒక సినిమా తీస్తున్నా. ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతాను. హీరో గారిని కలవాలి. హీరో గారు 6 ఇళ్లలో ఇల్లు తిరిగి పాచి పని చేసుకున్న దానిలో ఉన్నావు. నీకు నేను కట్ చెప్పాలా? పాచి పని చేసుకునేది కాదు సార్ ఆవిడ. మరి ఎవర్రా? హీరో గారి వైఫ్. హీరో గారికి కూడా పిలిచేస్తే ఒకేసారి కట్ చెప్పేస్తా. అవసరం లేదు, నా కథ చెప్పాకే నా హీరో గారికి చెప్పాలి. యాక్చువల్ గా హీరో హీరోయిన్ ఒక రోజు ఏం చేస్తారు? ఒక రోజు పార్క్ ఏం చేస్తారు అది చెప్పు. వచ్చి అంటే నువ్వు చేసే పనులని చెప్పకుండా హీరో గారు పిలిపించండి, ఒకేసారి చెప్తా. ఏమండి బిడ్డ ఇది నా అడ్డ. ఆ ఏరియాలోకి వెళ్ళి కళ్ళజోడు పెట్టుకోకండి సార్. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు మళ్ళీ వెనక్కి రావట్లేదు. ఎవరు పంపించారు? అనిల్ గారు పంపించారు సార్. అన్న మీరు పంపించారా? నేను చెప్పాను కదన్నా మన F2K డేట్లు లేవు. కథ ఏంటో చెప్పు. జయం సినిమాని మళ్ళీ రీటేక్ చేస్తున్నాం. హీరోయిన్ ఎవరిని పెడుతున్నావు? హీరోయిన్ శ్రద్ధా గారిని అనుకుంటున్నాం సార్. బా మన పక్కన ఆనర్ కదరా, తెలుసు కదా నీకు. మినిమం ఉండాలి మనకంటే. ఇదిగో సినిమా ఎలా ఉండాలో తెలుసా? భారీగా ఉండాలి. ఓకే, ప్రతి ఫ్రేమ్ లో కూడా మీకు భారీతనం కనబడుతుంది. హీరోయిన్ పట్టీలతో ఎలా వస్తూ ఉంటుంది. ఓపెనింగ్ సాంగ్ ఎలా ఉంటది? సూపర్ అయ్యా. పెరగండి సార్. ఏంటి సార్ అది ఎలా ఉంది? మీరే కదా సార్ సినిమా భారీగా ఉండాలన్నారు. అందుకని నేను సినిమా భారీగా ఉండాలన్నాను. బరియర్ గ్రౌండ్ అంత ఉండాలనలేదు. ఏంటి సార్ ఇది? ఎవరిది? సదా సార్. ఇది సదా ఏంటి సార్? మీరే చెప్పారు శ్రద్ధా గారు వద్దని, అందుకే ఇవన్నీ పెట్టాం. ఏమో నేను హీరోయిన్ నాకు నచ్చలేదు, తీసేయండి. అగ్రిమెంట్ రాసావు, మూసుకొని చేయాల్సిందే. కూర్చోండి సార్, నెక్స్ట్ సీన్కి వెళ్ళిపోదాం. అమ్మాయికి పట్టీలు అంటే చాలా ఇష్టం. మీరు తొడలో పెట్టని చెప్తాను, కూర్చోండి. ఈ తొడ మీద తను కాలు వేస్తుంది, నువ్వు పట్టీలు పెట్టాలి. మరి కైమా ఎవరు తింటారు? ఏ కైమా? అది కాలేసాక ఇది కైమా అయిపోద్దిగా. సినిమాలు అలాగే పెడతాడు నితిన్. రెడీ? దీని సైజుకి అది పట్టి సరిపోద్దా? ఒక నిమిషం ఆగు. ఏం చేస్తున్నారు సార్? మడతాలు దింపు కడతాను. ఈ కాలుకి పెట్టవా? ఇచ్చిన 2 పట్టీలు ఒక్క కాలికే సరిపోయింది, మళ్ళీ ఈ కాలు కూడా పెట్టాలా? నెక్స్ట్ లేదో దాన్ని చెప్పండి. పాప రామ్మా. సార్ అద్భుతమైన సాంగ్, అమ్మాయి పళ్ళొట్టుకొస్తూ ఉంటుంది, మీరు పాట. మ్యూజిక్. రానంటూనే సిన్నదో రావులోరి గుడికొచ్చే సిన్నదో ఇది చిన్నదా పిచ్చేసా లేకండి. అది గుద్దితే పోయి రష్మి ఒంట్లో పడ్డాను. తీసి వేరే దాన్ని పెట్టరా. సార్ ఒప్పుకున్నారు, భారీగా కావాలన్నారు, భారీగా పెట్టాం. నెక్స్ట్ సీన్ అయితే మీకు మధ్యపోద్ది. సెటప్ ప్లీజ్. హీరోయిన్ పడుకుంటూ ఉంటుంది, అమ్మాయిని పట్టుకుని అమాంతం పైకి వెళ్ళాలి మీరు. దాన్ని ఎవడో ఎత్తుకునేది? ట్రై చేయండి. తెలుసునా నా మనసు నీదేనని. ఒకసారి లేకు అమ్మా. దాని అంతటా అది లేకపోవడానికి 5 నిమిషాలు పట్టింది. దాన్ని లేపాలా? ఎలా కనపడుతున్నాడు నీ కంటికి? ఓ పని చేద్దాం, హీరోయిన్ పైన ఉంటది, మిమ్మల్ని లేపుతుంది. అది నా మీద పడితే 4 నన్ను లేపుతారు. లేదు సార్, ట్రై చేద్దాం సార్. ఇంపార్టెంట్ సీన్. కూర్చోండి సార్. చిగురు పెదవి నడిగా
చేతి అణు అణు వెతిక ఏమైంది సార్? ఏంది అది గద్దొచ్చి కోడి పిల్లలు లాక్కుపోతున్నది. ఇదొద్దు, నాకు వేరే సీన్ పెట్టు. సరే సార్, మీరు ఎంతగా అడుగుతున్నారు కాబట్టి ఫైనల్ సీన్కి వెళ్ళిపోదాం. విలన్ తరుముతూ ఉంటాడు, ఏం చేయాలి? సైకిల్ మీద ఎక్కువ అమ్మాయిని తీసుకెళ్ళాలి. ఒరే ఈ సీట్ మీద నా సీట్ సరిపోదు, ఇదే సరిపోద్దురా. వెనకాల కూర్చుంటారు సార్. రెడీ, మ్యూజిక్. లే ఆ నుంచి ఉరుక్కుంటూ కోతి పిల్లకి కూర్చున్నా. ముందుకు వచ్చి కూర్చో. కట్ ఇట్. అమ్మా సినిమా అయిపోయింది. హీరో గారు పిలండి. హీరో గారు. ఏమైంది సార్? అరే లేపడరా. ఏందిరా ఇది? ఏమైంది సార్? లారీ వచ్చి గుద్దిందిరా. ఎక్కడ సార్? లారీ కనబడట్లేదు. వెనకాల ఎక్కి పంపించావు కదరా, కనపట్లేదు అంటే అది దాన్ని లేపు. అయిపోయిందా సినిమా? అయిపోయింది సార్. అయిపోయిందంట. చాలా ప్యాకప్, మనందరం వెళ్ళిపోదాం. రాను రానంటూనే అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. మీలాగే సన్నగా నాజుగ్గా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను. నాకు ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. నాన్న, హైదరాబాద్ రానికి నీకు ఇంత టైం పట్టిందారా? ఎందుకు పిలిపించావు చెప్పు. పెళ్లి చేసుకోవాలి నువ్వు. ఇప్పటికిప్పుడు అమ్మాయి దొరకడం అంటే చాలా కష్టం. ఉన్నదిరా అమ్మాయి. ఎవరు? మీ అమ్మ చచ్చిపోతూ మా చెల్లె బిడ్డకిచ్చి పెళ్లి చేయాలని మాట తీసుకున్నది. ఆమెనే చేసుకోవాలి నువ్వు. సరే చేసుకుంటా, కానీ ఇంకా ఆలస్యం చేయకుండా బావగారిని పిలిచే. బావా అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. అల్లుడు ఇదిగో మీ మరదలు. శ్రద్ధా దాసన్ అంటే అమ్మాయిని ఊహించుకుంటే గొడవను తీసుకొచ్చి నా చేతిలో పెడతారా? నా వల్ల కుదరదు, నేను చేసుకోను. బావా మా చెల్లి ఇచ్చింది కదా మాట. వెళ్ళి నా చెల్లిని అడుగు. నేను చచ్చిపోతా. రే. నువ్వు చేసుకుంటావా లేదా? సరే ఏదో ఒకటి కడతా. అమ్మా జాగ్రత్త. పెళ్లి మాత్రమే చేసుకున్నావు. నువ్వు సన్నబడితేనే నీతో కాపురు. ఇప్పుడు ఏం చేయమంటావు సన్న కావాలంటే? డాక్టర్ ఫోన్ చేసి ఏదైనా ఆపరేషన్ చేయించుకో. డాక్టర్ ఎందుకు పిలిచావు చెప్పు. ఆ అమ్మాయి సన్నగా అవుతుంది, అదేదో లైపో, అది చేయించి సన్నగా తీసుకురా, అప్పుడే దాంతో సంసారం చేస్తారు. కంగ్రాచులేషన్. నీ భార్య లావు నుండి సన్నగా స్లిమ్ గా అయిపోయింది, సిమ్ కార్డ్ లాగా. వావ్ ఆ. బేబీ. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా. అవును, మా ఆవిడ సన్నగా అయితే అయ్యింది కానీ కలర్ మారిందేంటి? అంటే గ్లూకోజ్ కు బదులు ఇచ్చిన కొంచెం కలర్ మారింది అంతే. ఏం పర్లేదు, కలర్ ఇంపార్టెంట్ కాదు, సన్నగా ఉందా లేదా. ఓకే, ఆల్ ది బెస్ట్. ఏ కమాన్ బేబీ, లేట్ చేయొద్దు. చైతి ఏమైంది? చైతిరా! నేను ఇప్పుడు స్లిమ్ గా అయ్యాను. ఇప్పుడు నా ముందు వాడు లావుగా ఉన్నాడు కదా, మరి నేను నువ్వేం చేస్తావు నాకు తెలియదురా. స్లిమ్ గా అవ్వాలి. ఇప్పుడు రాజశేఖర్ గారు లెక్క హా అంటే పా అన్నట్టు ఉండాల. ఏయ్, ఆ. నువ్వు చేసే పని ఏదైనా నేను చేసి చూపిస్తా, అప్పుడు నిన్ను ఆ మంచం మీదకి పిలుస్తా. మేడం నేను ఏది చేసా చేశాడంట, చేయకపోతే ఏం చేద్దామో నాకు చెప్పండి. నువ్వు ఆర్టిస్ట్ కావాలని ఒప్పుకుంటావా? ఒప్పుకుంటా. ఓ మై గాడ్. దారా చెయ్యి. అరే కాలే లేపలేకపోతున్నావు. ఆగండి, ఇవన్నీ కాదు, ఏదైనా బలమైన చెప్పు, చేసి చూపిస్తా. సరే కనీసం ఇగో ఈజీ చేయరా. అరే ఇలాంటి చిన్న చిన్నవి కాదు, కండలు చూసావా, ఎలాంటి దాన్ని నేను ఎత్తి చూపిస్తా. సరే ఇప్పటికిప్పుడు ఈ బైక్ ఎత్తరా. సరే ఇప్పుడు పళ్ళతో ఎత్తరా. ప్రపంచంలో ఎవడైనా పళ్ళతో ఎత్తుతాడా బైక్ ని? ఒకవేళ ఎత్తితే ఎత్తలేరు. చెప్పురా, నువ్వు ఆర్టిస్ట్ కావని మొగడు కావని ఒప్పుకో. కండలెట్టు పోయినారా? కండలకి పని చెప్పంటే అటు చెప్పవు ఇటు చెప్పవు, దేనికి దేనికి రా కండలు పెంచుకో నువ్వు. లావుగా ఉన్నావు, లావుగా అంటే తప్ప మేడం? నువ్వు కూడా ఇప్పుడు లావుగానే ఉన్నావు కదా, ఏదైనా చేసి చూపిరా ఇప్పుడు. హలో డాక్టర్, ఫాస్ట్ గా రండి.
నాకు ఆపరేషన్ అంటే చాలా భయం. దీనికి ఏదో ఒక ఆపరేషన్ చేసి మా ఆవిడని లావుగా చేసే. ఊరుకోండి సార్. అయ్యో లావుగా చేస్తే మళ్ళీ నేను పరిగెత్తలేను. ఏం పర్వాలేదు, నువ్వు పరిగెత్తకపోయినా కట్టుకున్న ముగ్గురిని కాపురం చేయాల్సింది నేను. లావుగా ఉన్నా పర్లేదు కదా. ఒక్క నిమిషం ఆగ్రా. అక్క. అదేంది, ఇది మీ అక్క? ఎస్ మా అక్క. లావుగా ఉన్నామా సన్నగా ఉన్నామా అని కాదు, మనసు ముఖ్యం రా. జఫ్ఫా జఫ్ఫా. సారీ వే. సారీ అంటే సరిపోదు, కాలు మొక్కు. వద్దు బావా, నీకు నేనేంటో తెలిసింది కదా. తెలిసింది. ఎవడ్రా నువ్వు? మన హీరో గారిని కలవడానికి వచ్చాను సార్. ఇంతకు ముందు నువ్వేం చేసేవాడివి? జబర్దస్త్ అసిస్టెంట్ డైరెక్టర్ సార్. జబర్దస్తులోనా? నువ్వు బుల్లి తెర నుండి వచ్చి వెండి తెర మీద ఆయన చూపిస్తానంటే ఎలా ఒప్పుకుంటారా? ఎలా ఒప్పుకుంటారా? సార్ పిలిపించండి సార్ సార్ని. సార్ హీరో గారు. హీరో వస్తే బ్లాస్ట్ అయ్యాలి కదా సార్ బ్లాస్ట్. హీరో అని వాళ్ళకి అనిపిస్తేనే బ్లాస్ట్ చేస్తారు. బ్లాస్ట్ కూడా అడిగేయించుకున్న ఒకే ఒక్కడివి నువ్వే. ఎవరు? ఆవిడ రోజా గారని మీతో 3 రోజుల నుంచి సెల్ఫీ కోసం వెయిట్ చేస్తున్నారు సార్. నీకు ఎన్నిసార్లు చెప్పాను రా, అలా పెద్దోళ్ళు వెయిట్ చేయించొద్దు. మనం వెళ్దాం పద. వాట్సాప్ డీపీ పెట్టుకున్నా. డీపీ పెట్టుకున్నా. ఎవరు? కుర్రోడు లడ్డులా భలే ఉన్నాడు. లడ్డులా భలే ఉన్నాడు. హ్యాపీ కదరా నాన్న? భాస్కర్ అనే చేయమన్నా, నాకేం తెలియదు. ఎవడరా వాడు? ఇందాక నుంచి గుండ్రంగా ఆడే కూర్చున్నాడు. మీకు కథలు చెప్పడానికి వచ్చాడు సార్. రా రా. సార్ మీతో ఒక రొమాంటిక్ సినిమా తీద్దాం అనుకుంటున్నాను సార్. ఎంత మంది తీస్తారా రొమాంటిక్ సినిమాలు? అందరికి నేను రొమాంటిక్ గా కనపడితే తీసేస్తారా? ప్రతి సినిమాలో 25 లిప్ లాక్లు. పోయిన సినిమాలో రష్మిక మందన పిన్ పిన్ వదిలింది. ఇంతలో వాసింది. ఇంతలో వాసింది. మీకు ఏ సినిమా కావాలి సార్? అవార్డు విన్నింగ్ కావాలి మనకి. ఓకే సార్. హీరోయిన్లు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడ మన తెలుగు అమ్మాయిని ఎంకరేజ్ చేద్దాం సార్. ఆడ మరి నువ్వు పెద్ద పూరి జగన్నాథ్ తెలుగు వాళ్ళకి ఆఫర్లు ఎవడరా నువ్వు? మినిమం ముంబై నుంచి ఉండాలి ఇమానియల్ అంటే. ఓకే సార్. వచ్చేస్తున్నాను గోల్ చేయమాకంటారా. బావలందరికీ నమస్కారం. మీ అందరి కోసం పాపలు. నీకు పంచదార పూరీలు లేవా? నీకు మిరపకాయ బజ్జీలు లేవా? లడ్డు మిఠాయి నీకు రమ్యముగా చేయిస్తే మళ్ళీ తింటివి రచేష. మీరు? నా పేరు పాప. నా చిన్న పాప పెద్ద పాప. మీరు ఒక 3 రోజులు డేట్లు కావాలి. డాక్టర్ అయితే 10,000, స్టేజీ అయితే 5,000. స్టేజీ మీద మాత్రం ఎవ్వరు రాకూడదు. మీ కూతుర్ని హీరోయిన్ చేస్తా. హీరోయిన్లా? ఆ. పేమెంట్ ఎంత చెప్పు? 5,000 నీకు 2,000. 2,000. మూడు కదా. ఇదిగో నీ లెక్క నా లెక్క కాదు గాని దీనికో 4, దానికో 4, నాకో 2 ఇచ్చే. సరే సరే, ఆ హీరో గారు అడిగితే ఎక్కడి నుంచి వచ్చారని చెప్తారు. ముంబై. హీరో ఆడండి. పదండి పదండి, రేపే షూటింగ్ టైం అవుతుంది. హీరోయిన్ పిలిపించమంటారా? పిలిపించు. అమ్మా హీరోయిన్స్ రండి. Yeah, come on. Yo, baby. వాళ్ళు ముంబై నుంచి వచ్చిన వాళ్ళ లేరురా. ముంబై సార్ కథకు తగ్గట్టుగా ఆర్ట్ ఫిల్మ్ అలాంటి డ్రెస్సులు వేసుకోవాలి. ఓహో. లవ్ ప్రపోజ్ చేయండి, అమ్మాయి ఎరదేస్తుంది. యాక్షన్. చూడు ప్రియా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. ఇదిగా నేను అల్లటప్ప అమ్మని కాదు, పరదేశీ అమ్మాయిని, కూతుర్ని. మండపేట. చెబుతున్నా ఇది. ఇదిగో నేనా అంటున్నాను. ఇది బొంబాయి హీరోయిన్. ఇది ఒక సాంగ్ తో గ్రిప్ లోకి లాక్కోండి సార్. ఓకే, సాంగ్ పెట్టు. లవ్ సాంగ్. నువ్వు నేను కలిసి ఉంటేనే నాకెంతో ఇష్టం. నువ్వు నేను మనమైతే. ఏమై సార్? ఏంది అది? తిప్పుతుంది ఏంది అది? ఆ పాటకి దాని డాన్స్ కి ఏమైనా సంబంధం ఉందా? నువ్వు నేను కలిసి ఉంటే కింద భూమి పైన ఆకాశం. ఇంత బాగా చెప్పింది అమ్మాయి కొరియోగ్రఫీ.
రామ్మ చిన్న పాప అన్నా చెల్లెల అనుబంధం కోసం చెల్లె నీకు ఎలాంటి మొగుడు కావాలని అడుగు దాంతో ఆవిడ డైలాగ్ చెప్తుంది. ఏంటి ఇప్పుడు అది నాకు చెల్లె? అవును సార్. ఆ నత్తమోహన్ దాన్ని ప్రేస్ చేసి దీన్ని చెల్లించేస్తారు నువ్వు. రోజా గారు ఏం చెప్పారు? ఏం చెప్పారు? ఆర్ట్ ఫిల్మ్ లో డీ గ్లామర్ హీరోయిన్ ఉండాలి. ఇలాంటి హీరోయిన్ పెడితే కమర్షియల్ సినిమా అవుద్ది. అవార్డు కోసం ఇవన్నీ తప్పదు. యాక్షన్. అన్నయ్య నాకు నచ్చే అబ్బాయి హీరుడు ధీరుడు సూర్యుడిలా ఉండాలి. సూర్యులాగంటే సూర్యుడు అలా సరిపో ఇలాంటి దాన్ని తీసుకొచ్చావేంట్రా? ఇదిగా అరే వీళ్ళ వల్ల డైలాగ్ రావట్లేదు. ఆ సాంగ్ అన్న చెప్పి. రెడీ అమ్మా, యాక్షన్. ఆ డాన్స్ ఏంది, ఆ సాంగ్ ఏంది సరిగ్గా చెప్పలేదు నువ్వు హీరోయిన్ కి. పాటలు ఎంత అర్థం తెలుసు. 7 జన్మలకి నువ్వేనా అన్న. భూమి గుండ్రంగా తిరుగుతున్నంత కాలం మన అన్న చెల్లెలు అనుబంధం అలాగే ఉంటుంది. ఏంది దీనికి అంత అర్థం ఉందారా? ఆ, ఇదిగో హీరో గారు, పాప లిప్పులాకెట్టదు. ఏ మీ ముఖం చూస్తే లిప్పులాకి ఎందుకు ఎడతది? ఓ పని చేయమను, నడ్డికి పెట్టి వెళ్ళ మన పాపని. హైదరాబాద్ లో అత్తరు ఫేమస్ అంట కదా. అవును. ఎక్కడ దొరుకుతుంది? సాగర్ లో దొరుకుతుంది. మంచి వాసన వస్తుందా? ముగ్గురు కలిసి మునగండి, భలే వాసన వచ్చింది. వారం రోజుల బాదు. హీరో గారు, ఏంది తలకి ఏం వాడతారు? నిగనిగలాడుతుంది, ఏం పెడుతున్నారు? 4 పక్క పెన్నీసులు పెడుతున్నాను, నువ్వు కూడా పెట్టుకో. ఇలా చెప్పలేదా సరిగ్గా నువ్వు? ఈ సినిమాలో ఒక్కొక్క సాంగ్ తో క్లోజ్ చేసేద్దాం సార్. చేసేయ్. ర్యాంప్ సాంగ్. ఆ ఐటమ్ సాంగ్ కాదు రామ్మ, ఒకసారి ఇలాగా. ఎక్కడి నుంచి వచ్చావే నువ్వు? డాన్స్ చేయడం నీకు చేత కదా? ఈ 2000 రూపాయలు ఒట్టుకొని ఛార్జీలు కట్టుకొని నీ బండి ఎక్కు. ఇదిగో పాపలు మీరు వెయ్యండి, నువ్వు తొక్కవయ్యా. నిజం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారా మీరు? చిలకలపేట. ఇదిగో వీరో గారు, చిలకలపేటకి ఏ రైలు ఎక్కాలి? మూడు రైలు ఎక్కువ. ఆగపోతే నడ్డడ్డు పెట్టి ఆగిద్ది. నాకు ఆగుద్దో లేదో గాని మీరు కూడా రాకూడదు, అడ్డు పెడుదురు గాని. పిచ్చి పిచ్చేసారు, వెళ్ళండి. ఎంత పెట్టి పిలిపించారా వాళ్ళని? ₹1 కోటి సార్. మరి ₹1 కోటి ఏమనిరా? డైరెక్టర్ గారు తీసుకొని వెళ్ళిపోయాడు సార్. అంటే మన అవార్డు గోవిందా. అబ్బా అబ్బా అందం దెబ్బ తగిలిందో యబ్బా వాటం చూడబ్బా ఆటే ఆడబ్బా. భాస్కర్ నన్ను చూస్తే చిలకలా ఉన్నాను కదా. నాదే అదే భయం వరుస, ఎక్కడ ఎగిరిపోతావని. అవన్నీ కాదు కానీ మన ఇద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకుందాం. మీ ఇంటికి వచ్చి మీ అమ్మా నాన్నతో మాట్లాడి తాంబూలాలు మార్చుకుంటా, ఓకేనా? ఎల్లు. అత్తయ్య, మీ అమ్మాయి నేను ప్రేమించుకుంటున్నాం, తాంబూలాలు తీసుకుందాం, పిలిపించండి. అలాగే బాబు. అమ్మా చిట్టి తల్లి. అబ్బా అబ్బా అందం దెబ్బ తగిలిందో యబ్బా వాటం చూడబ్బా ఆటే ఆడబ్బా వాటం. వేర్ ఈజ్ మై వర్ష? ఇదే బాబు. మోసం చేయకండి, నా వర్ష తోలు తీసిన కోడిలా ఉంటుంది. ఇది ఎలా ఉంది? నరసాపురం బజార్ లో ఏలగట్టిన కాల్చిన కోడిలా ఉంది. భాస్కర్, నేనే భాస్కర్, నీ వర్షని. నా వర్ష అనడానికి ప్రూఫ్ ఏంటి? ఆ రోజు పార్కులో తీసుకెళ్ళాం, చెప్పనా చెప్పనా? సరే, నేను మనసును చూసి ప్రేమించా, అందాన్ని చూసి ప్రేమించలేదు. రండి తాంబూలాలు తీసేసుకుందాం. ఎంగేజ్మెంట్. అత్తయ్య గారు, రేపు ఉదయం 1 గంటకు వస్తా. అల్లుడు గారు ఇంకా రాలేదు, ఫోన్ చేయండి, టైం అయిపోతుంది. అల్లుడు గారు. అబ్బా అబ్బా అందం దెబ్బ తగిలిందో యబ్బా వాటం చూడబ్బా ఆటే ఆడబ్బా. నువ్వు భాస్కర్ వా? అవును. నేను నమ్మను. నా భాస్కర్ కి బాహుబలి అంత భుజాలుంటాయి. ఆ కాలిన జబ్బలు జారి కిందకొచ్చాయి. నేను నమ్మను. నా భాస్కర్ చెస్ట్ ఊపుతాడు. చెస్ట్ కిందకొచ్చింది. ఆగు, నీ సంగతి ఇలా కాదు. అక్క, చెల్లి ఏమైంది? చూడక్క, వాడు ఎవడో వచ్చి నన్ను భాస్కర్ అని నమ్మిస్తున్నాడు. ఎవడ్రా నువ్వు? భాస్కర్. ఆడపిల్లలు మోసం చేస్తారు, సిగ్గులేదురా? అమ్మాయిల జీవితాంతం నాశనం చేసేవారా ఎదవా? మరి మీరు చేసింది ఏంటి?
చూడన్నయ్య ఏం చేశారో. ఏమే ఫారం కోడి, మీ చెల్లికి పెళ్లి చేయాలని ఉద్దేశంతో దాన్ని నాకు అంటగలుగుతావా? అది కాదు భాస్కర్, ఏదో నాటకాలు ఆడుకో. దానికి పెళ్లి అవ్వట్లేదు పెళ్లి భాస్కర్. అవ్వకపోతే నాకు అప్ చెప్తావా? ఓ పని చేద్దాం, నువ్వు నేను పెళ్లి చేసుకుందాం, మీరిద్దరు పెళ్లి చేసుకోండి. నేను చేసుకోను, నాకు భాస్కరే కావాలి. వద్దురే. నీ మొహానికి నేనే ఎక్కువ, నీకు భాస్కర్ కావాలి. అవసరం లేదు, నన్ను చేసుకో. నేను చేసుకోను. ఏమే వాడికి ఏం ఎక్కువ ఉంది, నాకేం తక్కువ ఉంది? వాడికి ఏం ఎక్కువ ఉందో నేను చూడలేదు కానీ ఆ భాస్కరే నేను అనుకో, భాస్కర్ లా చూసుకుంటా నేను. అంటే భాస్కర్ ఏది చేసి వచ్చేస్తావా? చేస్తా, భాస్కర్ నీకు గుర్తు రాకుండా చేస్తా, భాస్కర్ లేని లోటు నేను తీరుస్తా. దా తాలిగట్టేస్తాను. దా. అయిపోయింది, శోభన వెళ్ళు, రెడీ రెడీ అవ్వండి. సర్లే, పో, పో. జాగ్రత్త, సరేనా? తీయనిది ఈ చిరుగాలి మనసైనది. ఏంటే శోభను అనుకుంటున్నావు, ఎవడని చచ్చాడు అనుకుంటున్నావా? అంత దిగాలు వచ్చి కూర్చున్నావు. ఆ పాలిటీ ఇది నా భాస్కర్ పాలు, భాస్కర్ పాలు. నేను చెప్పాను కదా భాస్కర్ లేని లోటు తీరుస్తానని. అయితే ఆగు ఒక్క నిమిషం, భాస్కర్ పాలు తాగడం లేదు చూసిరా? వాడు తాగడం లేదు, నేను ఎలా చూస్తాను? ఇప్పుడు వాడు శోభనం చేసుకుంటుంటే మాట ఇచ్చావు కదరా, భాస్కర్ ఏది చేస్తే అది చేస్తా అని. పాలు తాగడం లేదు, ఒకసారి కనుక్కొని రాపో. అనయ్య, రేయ్, సారీ అన్నయ్య, పాలు తాగావు నువ్వు? నేను పాలు తాగుతున్నా. తాగు. అమ్మా, ఎప్పటి దెయ్యం పట్టినా ఏందే? నా భాస్కర్ పాలు తాగాను. వాడు తాగితే ఎందుకే నువ్వు ఇంత ఓవరాక్షన్ చేస్తున్నావు? నా భాస్కర్ ఏం చేస్తే చేశాను మాడించావనిమ్మా. నా భాస్కర్ చెయ్యేసాడో లేదో చూసిరా, అప్పుడు నా మీద చెయ్యొద్దు. ఒక నిమిషం ఆగు, చూసొస్తాను. అన్నయ్య, ఏంట్రా అన్నయ్య ఏమైనా చేసావా? ఏసేయండి, ఒక్కొక్కరు పళ్ళు తినిపించుకుంటున్నాం. నన్ను తిను, తినురా. అరే వాళ్ళు పళ్ళు తినిపించుకుంటున్నారా, మనం కూడా తినిపించుకుందాం. వాడు పళ్ళు తింటే నేను పళ్ళు తింటానంటే నా భాస్కర్ ఏం చేస్తే అదే చెయ్యాలరా. చెప్తా. ఏం చేస్తున్నా, నీకు ఇలా అయితే కుదరదులే గాని. చెయ్యి, ఏం చేస్తాడు చూద్దా అసలు ఇడు. ఏంట్రా ఇది? నువ్వేం చేస్తా చేయాలంటే తిరిగి. ఏమైనా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్? కమాన్ ఇండియా అనడానికి ఇక్కడ కూర్చొని. లేదు, నీ వల్ల ఇది కానీ స్వామి. ఏయ్, ఓ బెగలే, ఎవడు బెడ్రూమ్ లోకి దూరుతారా? చూసావా, భాస్కర్ లా కావాలన్నాడు, భాస్కర్ ఏం చేయట్లేదు. అసలు ఇది నాకు వద్దే వద్దు, దీనికి నేను విడాకులు ఇస్తారే పొద్దున్నే. 10 వర్షం మనం కాపురం చేసుకుందాం. ఎక్కడ అది అన్యాయం అయిపోతే నేను ఎలా కాపురం చేస్తాను? నాకు నువ్వు వద్దు, బాయ్. రా, ఇంకెందుకు ఆలస్యం? అబ్బా అబ్బా. తగిలిందో యబ్బా వాటం చూడబ్బా. చెడతోటి కొడితే చెక్కై పెట్లు పడతావు, రబ్బి కొట్టేయనా. కుడి కన్ను కొడితే కాకినడ్ల పడతావు, ఒల్లమ్మి కొట్టేయన్నా. ఈ మధ్య జూకెళ్ళావా? నమస్తే మేడం, 8 సంవత్సరాలు బట్టి ప్రేమించుకుంటున్నాం. నా లవర్. అరే, నాకు టైం కావాలి. దేనికి? నువ్వు నన్ను పట్టుకోవడానికి. మరి బానే భాస్కర్ లుంగిలు కడుతున్నావు కదా. నేను చెప్పేది అబ్బాయిల కోసం రా. కాదు కాదు. నీకు అసలు నా మీద ప్రేమ లేదబ్బా. ఎందుకు రాలా అంటావు? నువ్వు నా పక్కన ఉంటే నాకు ఇమ్మంత ధైర్యం రా. అదేంటి కొందంత ధైర్యం కదా అది? నీ కొండల ముందు ఆ కొండెంతరా? ఇవన్నీ కాదు, లవ్ అంటే రొమాన్స్ ఉండాలి. నువ్వేమన్నా రోమియో అనుకుంటున్నావా? చే, వాడు ప్రేమ కోసం చచ్చాడు, నేను ఆ టైప్ కాదు. కానీ నేను మాత్రం జూలియట్ ని. జూలిచ్చి కొడతా, జూలియట్ అన్నావంటే. ఒక నిమిషం ఉండు, నీకు విషయం తెలుసా? ఒకే కూల్ డ్రింక్ లో 2 స్టార్లు వేసుకుని తాగితే ఎంత బాగుంటుందో తెలుసా? అవునా? పట్టు, వావ్. వేస్తా చూడు. ఏం చేస్తున్నావే? నువ్వే అన్నావు కదరా, ఒక కూల్ డ్రింక్ లో 2 స్టార్లు వేసుకుంటే బాగుంటదని. చాలా బాగుందిరా. నేను ఇంటికాడ దింపుతా, వచ్చి కూర్చో. స్పీడ్ బ్రేకర్లు వస్తాయి, ఇలా వేస్తా బ్రేక్, అప్పుడు ఉంటది. ఏంటి ఎక్కడ? ఏం చేసావు? మూట పెట్టాను రా. ఎందుకు? అమ్మా, సడన్ బ్రేక్లు వచ్చినప్పుడు. నా మూటే తట్టుకొని నీకు టచ్ అవటం కష్టం, మళ్ళీ ఇంకో మూట పెట్టావు నువ్వు. ఇదిగో నేను ముందే చెప్తున్నాను, ఇంకోసారి ఇలాంటి ప్రయత్నాలు చెయ్యకు. సరే, చైన్లో వెళ్ళు. దీనికి అసలు రొమాంటిక్ సెన్సే లేదు.
ఎవడరా నువ్వు? ఇమాన్యుల్ అంటే మీరే కదా సార్? నేనే. మీ హార్ట్ కు బొక్కుంది, వారం రోజుల కంటే ఎక్కువ బతకలేరు సార్ మీరు. అవునా? ఆ. ఇప్పుడు నా ఫైమా ఒంటరిది అయిపోవాలా? అయ్యో నా ఫైమాని చూసుకోవడానికి ఎవరు లేరా? అయ్యో ఫైమా ఇమ్ము చెప్పు. నీకు విషయం చెప్పాలి ఫైమా, నా గుండెకి బొక్కుంది. అంటే ఇన్ని రోజులు నేను ఈ బొక్కల హార్ట్ లో ఉన్నానా? నువ్వు వేరే వాడిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటే అది చూసి నేను చచ్చిపో. నా మీద ఒట్టు, నా మీద ఒట్టు. నా మీద ఒట్టు, నువ్వు చేసుకోపోతే. ఇప్పటికిప్పుడు ఎవరు దొరుకుతారా? భాస్కర్ ఉన్నాడు కదే. ఐరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో. నేను కొన్నాళ్ళలో చనిపోతున్నాను, అందుకే నువ్వే ఆ అమ్మాయిని చేసుకోవాలి. నువ్వు చాలా హ్యాపీగా ఉంటే అది చూసి చచ్చిపోవాలి. నేను నువ్వు నీళ్లు పోసిన మొక్కను నన్నేలుకోమంటున్నా. నీళ్లు పోసి పెంచింది నేనే, అయినా దానికి కాసే కాయలు నువ్వే తినొచ్చు. నీ కోసం, నీ ఆనందం కోసం దాన్ని పెళ్లి చేసుకుంటా. థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం ఉండు. దండలు మార్చుకోండి భాస్కర్, దండలు మార్చుకోండి. ఏసావు కదా, ఎందుకు ఎడుతున్నావు? నేను హ్యాపీగా ఉంటే తాళి కట్టు. ఎవరికి చూస్తే ఏమనుకుంటాడే, బలవంతంగా చేసుకుంటానని పోలీసులు తీసుకొచ్చి బొక్కడేస్తారు. కట్టేశాను పద. 3 రోజుల తర్వాత కే ఇమాన్యుల్ కి ఇవ్వాల్సినటువంటి రిపోర్ట్లు ఎన్ని ఇమాన్యుల్ కి ఇచ్చాను సార్? అంటే మీ హార్ట్ లో ఏం లేదు, మీరు 100 రోజులు బతకొచ్చు సార్. అదేదో ముందే చెప్పొచ్చు కదరా. నా అందమైన ఫైమాని తీసుకెళ్లి వాడి చేతుల్లో పెట్టాను. అందమైన? చిట్టు కోసమే, నాకు ఇష్టం లేదని మీకు తెలుసు కదా. 8 సంవత్సరాలు బట్టి లవ్ చేస్తున్నాను, నన్నే కన్నెత్తి చూడలేదు. 3 రోజులు కానీ చూసిద్దా, నా ఫైమాని తిరిగి నేను తెచ్చుకుంటాను నా దగ్గర. ఫైమా భాస్కర్, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలిట్రా. అసలు ఏం జరిగిందంటే అంత ఫీల్ అవుతుంది. ఏంట్రా ఇసిన గారి కంటే ఎక్కువ తిప్పేసావు దాన్ని. ఎదురు నాన్న ఉన్నాడని కొంచెం ఇంకిత జ్ఞానం కూడా లేకుండా చూడరా, నాన్నగారు చూడలేక తలదించుకున్నారు. ఎందుకు వచ్చా, ఏం కావాలో చెప్పు. నా గుండెలో బొక్కలేదు, ఏం బొక్కలేదు, నేను బతికే ఉంటాను. నా బొక్కల ఫైమాన్ నాకు ఇచ్చేయి. అన్నిటికన్నా స్నేహం గొప్ప. తీసుకోరా నీ ఫైవ్ మనీ. అయితే విడాకులు తీసుకోవాలంటే 4 రోజులు టైం పడుతుంది. ఈ 4 రోజులు అయ్యాక సంతకం పెట్టేస్తా. ఈ 4 రోజులు మీ ఇంట్లోనే ఉంటాను. అరే ఏంట్రా, దా వచ్చావు, కూల్ డ్రింక్ తాగాలని తెలీదా? గెస్ట్ కూల్ డ్రింక్ తీసుకురా. తీసుకొస్తానండి. నేనంటే ఫైమాకి ఇంకా ప్రేమ. అప్పట్లో కూల్ డ్రింక్ ఇస్తే నాకు ఇచ్చేది. ఏం చేస్తున్నావు ఫైమా? నువ్వు టెన్షన్ లో ఉన్న అనుమానిస్తున్నావు స్నేహితుని. మందు తాగుదాం. తాగుదాం. ఇదిగో మందు తాగండి. తాగరా, కూల్ అవుతావు. కార్యేషు దాసీ యమ దొంగరంబా. మనిషి కుక్కలేదా, ఎలా తీసి ఎలా పోతుంది? రేపు నీకు పెళ్ళి, నువ్వు కక్కుకుంటే అలాగే చేస్తాడు. ఆ మాత్రం దానికి నిప్పును అనుమానిస్తావా? మొత్తం సెట్ అంతా పాడైపోయింది, స్నానం చేసి వస్తా. ఫైమా, ఏవండి? టవల్ తీసుకురావే. ఒక నిమిషం. ఏరా, నువ్వు నిప్పువారా? నన్నే అంతలా చేసావు. నువ్వు నిప్పంటే నేను ఎలా నమ్మాలరా? వద్దు, వాడు ఏదో రోజు తప్పు తెలుసుకుంటాడు. తప్పు కాదు, సంతకం పెట్టు, విడాకుల మీద పెట్టు. నా నిప్పు మీద ఉడికిన పప్పుట్రా. ఏమైంది భాస్కర్? నువ్వు చెట్టు 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 అని నా చేతిలో పెట్టా. ఆ చెట్టుకి నీళ్లు పోసాను, ఇప్పుడు కాయ కాచి. నన్నేం చేయమంట? పిచ్చి పిచ్చేసాలేస్తున్నారా ఇద్దరు కలిసి? వెళ్ళండి రా బయటికి. మరి నువ్వేం చేస్తావురా? నేనే చెట్టో పుట్టో పట్టుకొని తిరుగుతాను. చూసావయ్యా, పొద్దున కారులో వచ్చేటప్పుడు నా కొడుకు అలాంటోడు కాదన్నావే, నీ కొడుకు అలాంటోడేనయ్యా. అమ్మకుటి అందమంతో వంపుతే అగిపెట్టి కుక్కిపెట్టి ఆటలోకి దింపుతే ఈ నవ్వు దండ గుర్తైన రాదు ఎండ నీకు నాకు. రష్మి, ఏంటి సెటప్ అంతా? మన పెళ్లి అవ్వాలంటే నువ్వు ప్రయోజకుడు అవ్వాలి. ఏం చేయాలి? నువ్వు ఆటో తొక్కితేనే మనకు పెళ్లి అవుతుంది. ఈ సంగతి తెలిస్తే ఆర్టిస్ట్ గా మనిషి ఆటో తొక్కునే కదండి బాబు.
నీ కోసం ఆటో తొక్కుతా. నువ్వు ఆటో తొక్కి మంచిగా సక్సెస్ఫుల్ అయ్యి నా దగ్గరకు వస్తే మనం 30vs21 లాగా ఒక మంచి సిరీస్ తీద్దాం. మనం చేస్తే 30vs21 అవుదండి, 20vs40 అవుతుంది. నువ్వు టెన్షన్ పడకు, నీకోసం విగ్ రెడీ చేయించా. విగ్ రెడీగా పెట్టుకో. రష్మి వెడ్స్ ఇమాన్యుయల్ పో. ఓకే. మొత్తానికి నా రష్మి నాకు ఆటో ఇచ్చింది. ఈ ఆటో తోలి ఎలాగైనా ప్రయోజకుని అవుతా. ఆమె గారు చెన్నై 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 రావాలి రావాలి రావాలి. నేను ఎక్కడ పోయినా మీరే వస్తారంటే మీరు ఎక్కడ దొరికారు నాకు? నువ్వు హీరో కదూ? అవును. ఆటో తోలుతున్నావేంటి? మిమ్మల్ని పెట్టి సినిమా తీసి ఒక బొచ్చు మిగిలిందా, అందుకే ఆటో తోలుతున్నా. మీరు ఎందుకు వచ్చారు హైదరాబాద్? పాపని హీరోయిన్ చేద్దామని వచ్చాము. పాపకి గొంతు ఆపరేషన్ చేయించమన్నారు. తెలిసిన డాక్టర్ ఉన్నాడా? మొన్నే కదా అబ్బాయి నుంచి అమ్మాయికి ఆపరేషన్ చేయించుకుంది. మళ్ళీ ఇప్పుడు రెండో ఆపరేషన్ వచ్చాడు ఆ పాపకి. అది పక్కనెట్టు గాని హైదరాబాద్ లో ఏమేం చూపిస్తావు? నానక్రామ్ కూడా, తుక్కు కూడా, యూసఫ్ కూడా. అన్ని గోడాలేనా? మరి మీరు వచ్చి నన్ను గోడ చేశాక మరి గోడాలే మిగిలే ఇంకా. ఇదిగో అబ్బాయి, ఏంటో? హైదరాబాద్ లో ఏం చూపిస్తా? అఫ్జల్ గంజు, గల్లీ గంజు, నారాయణ గంజు, అన్ని గంజులే. మరి గంజు మోహన్ గంజుగా బెంజు చూపెడతారు. మీ ఆటో ఎక్కాలనుకుంటే రండి, ఎక్కడ వెళ్దాం. ఎందుకు అంత కంగారు పడిపోతావు? ఇంకో ఇద్దరు పాపలు రావద్దు? పెద్ద పాప, ఎర్ర పాప. అంటవా అమ్మవా అంటవా అమ్మవా అంటవా అమ్మవా అంటవా అమ్మవా. చిన్న పాప దొరికాడా? కొన్నాళ్ళు నువ్వే దొరుకుతావు, అక్కడ ఎక్కడ మెయింటైన్ చేయలేకపోతున్నావు అంటగా. హైదరాబాద్ లో నాకేం చూపిస్తావు? నారాయణ గుట్ట, చంద్రాయన గుట్ట, పంజా గుట్ట. అన్ని గుట్టలేనా? ఈ పుట్టే గుట్టలు తిరగలేవా? అక్కడ నుండి వచ్చినట్టే ఉన్నావు. నాకు ఈ హైదరాబాద్ లో ఏం చూపిస్తావు? మియాపూరు, మాదాపూరు, కొండాపూరు. అన్ని పూర్లేనా? రిచ్ లేదా? మనకు బొచ్చేది నీకు రిచ్ ఎందుకు? ఇదిగో అబ్బాయి, మాటల తర్వాత హైదరాబాద్ చూపించరా. ఇదిగో అబ్బాయి, ఏంది? నీకు మ్యాటర్ లేదా? మ్యాటర్ కాదది, ఆడుండేది మీటర్. అదే ఎంత దెమ్మ. లేదు మీటర్ లేదు. ఆ మ్యాటర్ లేనోడితో మనకేం పన్నాడండి అమ్మ. మ్యాటర్ లేనోడు కాదే, మీటర్ లేదు. మీటర్ మేటర్ లేకపోతే మేము ఉండము. అబ్బో నీకు అన్ని మీటర్ కావాలి మరి. ఇదిగో అబ్బాయి, ఆటోలో టీవీ లేదు. టీవీ పేషెంట్ నువ్వు ఉన్నావు కదా, అందుకే టీవీ పెట్టి లేదులే. ఇదిగో అబ్బాయి, నీ పేరేంటి? కొండలో. కరెక్ట్ గానే ఎట్టారే. కొండలంటే అది కాదు, కొండలరావు నా పేరు. కొండలు రావన్నావు, మరి వెనకాల అంత పెద్ద వచ్చే. ఆటోలో సౌండ్ సిస్టమ్ లేదు. ఉంది. మరి మోగట్లేదు ఏంటి? 15 నిమిషాలు నాకు పొద్దునే పప్పు తిన్నా. డమ్మకు డుమ్ముకు డమ్మకు డిమ్మికి డమ్మనొత్తాయి డమ్మనొత్తాయి. సౌండ్ సిస్టమ్ కావాలంటే సౌండ్ సిస్టమ్. దిగండి, మన గమ్యం వచ్చింది. మెట్రో స్టేషన్ వచ్చింది, అదిగో మెట్రో. దెయ్యం పట్టింది, అలాగే ఎందుకు అట్టేస్తావు? చూపించేసా లేకు. ఇదిగో అబ్బాయి, ఏంది? అంత బరువైన ట్రైన్ పైకి తీసుకెళ్లి ఎవడెట్టాడు? అక్క మొగుడు ఎట్టాడు. మా బావ ఎప్పుడు వచ్చాడు? ఎట్లా పోయినప్పుడు వచ్చాడే? మెట్రో ఎవడెత్తుతాడే? ట్రైన్ పెట్టి పైకి లేపుతారు. సరేలే గాని పిల్లలు అంత పెద్దది పాక్కుంటూ పైకి ఎలాగెక్కుతారు? వాళ్ళకిద్దరు ఎంప్లాయీస్ ని పెడతారు. నువ్వే పిల్లల కాడ ఎక్కాలంటే ఆ పిల్లల కాడ తిరిగి నుంచున్నావు అనుకో, అటు మీద పడతారు, వెళ్ళి మెట్రోలో పడతావు. అక్కడ టికెట్ ఉంటది, టికెట్ తీసుకుని మెట్రో ఎక్కాలి. ఇగో ట్యాంక్ బండి చూస్తారా? సరే కానీ ట్యాంక్ బండి ఏది? అదే ట్యాంక్ బండు. పాప ట్యాంక్ బండి అంట చూడు. వాటర్ సూపర్. అసలు ఎంత బాగుందో టేస్ట్. ఎక్కడ చేశారు ఇది? వాటర్ మినరలా? డ్రైనేజ్ వాటర్ అది. ట్యాంక్
బ్యాండ్ అన్నావు, ట్యాంక్ ఎక్కడుంది? బయట పెడితే అందరూ కనపడిద్దని లోపల నీళ్ళల్లో పెట్టారు. తుప్పు పట్టేస్తాను. నలుగురు వెళ్ళి పీస్ తీసుకుని తావండి. సరే గాని మరి అదేంటి? మూసీనది. మూసీనాదన్నావు, మరి తెరిచి ఉంచారేంటి? మీ నలుగురు వచ్చి మోస్తారని వెళ్ళి ముయ్యండి. మాకంటే బాగా నువ్వే మూస్తావులే. ఏయ్! మూసీ నదిలో మునిగితే ఏమొత్తది? వాడి నిండా గంధం వస్తుంది, వెళ్ళి మునగండి. మంచి వాసన వస్తుందా? వారం రోజులు తోవినా బాదు, స్మెల్లే స్మెల్. రండి మునుగుదాము. నెక్స్ట్ ఏం చూస్తున్నారో తెలుసా? ఏం చూస్తున్నావు? ఎయిర్పోర్ట్. ఏముంది అక్కడ? ఎయిర్పోర్టే కదా నేను చెప్పింది. నువ్వు ఎయిర్పోర్ట్ పాప ఇది చూసి రన్వే అనుకుంటుంది. ఇదిగో అబ్బాయి, ఫ్లైట్లు రాత్రిపూట కూడా సుయ్యని ఎగురుతాయి కదా, మరి రాత్రిపూట చీకట్లో ఎలా కనబడుతుంది దారి? ఆ ఫ్లైట్ కి ముక్కు ఉంది కదా, ఇలాంటిది ఒకటే టార్చ్ లైట్ వేసుకుని ముందు కూర్చుంటది. వెళ్తురు బాగా వస్తుందా? రోజు లారీలకు నువ్వే వస్తావు, ఆ మాత్రం తెలియదా నీకు? వచ్చిద్దో రాదు. జూ పార్క్ లో జంతువులు చూపించవా? ఏం చూస్తారు? చింపాంజీ. ఇదిగోండి చూడండి చింపాంజీని. ఒకసారి చూసుకో అద్దంలో. సేమ్ ఉంది. నువ్వు కూడా ఇంకేం చూస్తారు? నీటి ఏనుగుని చూపిస్తావు? ఒక్క నిమిషం, ఇదిగోండి నీటి ఏనుగు చూడండి. మరి అబ్బాయి హంస నిన్నోడు చూపెడతాడే, అదిగో హంసలు రెండు అక్కడ కూర్చొని ఉన్నాయి. ఇది తొండ అని అడుగు, అప్పుడు నిన్ను చూపెడతా ముందుకి. లాస్ట్ గా చార్మినార్ తీసిపోయి తర్వాత గోల్కొండ తీసిపోతా. చూపి చార్మినార్ చూస్తా. అంత పెద్ద చార్మినారు ఇంత చిన్న సిగరెట్ డబ్బా మీద ఎలా పట్టిందంటో అక్క? అది కూడా తెలియదంటే? అంత పెద్ద హిమాలయ పర్వతాలు ఇటు పట్టగలేంది, అది పట్టదా? చివరాఖరికి ఏం చూపిస్తావు? చివరాఖరిగా గోల్కొండ కోట చూపెడతా. అదే గోల్కొండ కోట. అదొచ్చిన సలహా ఏమంటావు? ఏంది? ప్రభుత్వానికి అర్జీ పెట్టొచ్చుగా. ఎందుకో? దీన్ని కూడా పర్యాటక ప్రాంతం చేయమని. ఓ విజిటర్స్ వస్తారు, మంచి రెవెన్యూ వస్తుంది తెలుసా? మీరు ఎన్ని కాదు, నా డబ్బులు నాకు ఇచ్చేసి వెళ్ళిపోయి చెప్తాను. ఎక్కడో సౌండ్ వినబడుతుంది ఏంటి? పెళ్లి జరుగుతుంది. భారత్. భారత్ అంటే ఏం చేస్తారు? డాన్స్ చేస్తారు, డబ్బులు ఉన్నా డబ్బులు తెలుతా ఉంటారు. డబ్బులు ఇస్తారంటే ఇంకెందుకు? ఇదిగో వాల్యూమ్ పెంచమని చెప్పొచ్చుగా. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇచ్చాపురం, ఈల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం. పబ్లిక్ ప్లేస్ లో ఈ న్యూసెన్స్ ఏంటి? అసలు ఎవరమ్మా వాళ్ళు తెచ్చింది? అబ్బాయే మీరు ఇంటికి వెళ్ళండమ్మా. పబ్లిక్ ప్లేస్ లో పర్మిషన్ లేకుండా ఈ డాన్స్ ఏంటి? గవర్నమెంట్ రా? అది కాదు సార్, వాళ్ళ ఆటో ఎక్కారు, నాకు వాళ్ళు ఎవరో కూడా తెలుసా? ఆటో స్విచ్ ఆటో ఎక్కడ? పోలీసులు ఎత్తిపోయారు పూజ చేపించడానికి. అయితే మన పెళ్లి క్యాన్సల్. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది.